బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. మేమంతా సిద్ధం యాత్రలో సీఎం జగన్కు చేదు అనుభవం ఎదురైంది. ఎన్టీఆర్ జిల్లాలో మేమంతా సిద్ధం యాత్ర కొనసాగుతోంది. యాత్రలో భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. కనకదుర్గమ్మ వారధి మీదుగా యాత్ర ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా కొందరు జగన్పై రాయితో దాడి చేసినట్లు తెలుస్తోంది. పూలతో పాటు రాళ్లు విసరడంతో జగన్ కంటికి బలమైన గాయమైంది. దీంతో వైసీపీ కార్యకర్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. మేమంతా సిద్ధం యాత్రలో సీఎం జగన్కు చేదు అనుభవం ఎదురైంది. ఎన్టీఆర్ జిల్లాలో చేపట్టినటువంటి యాత్రలో భాగంగా ఆగంతకులు రాయి విసిరినట్లుగా కూడా ఈ నేపథ్యంలో తెలుస్తోంది. తన కంటికి బలమైనటువంటి గాయం కావడంతో కార్యకర్తలు, పార్టీ నేతలు, ఇతరత్ర అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా సీఎం జగన్కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన యాత్రలో భాగంగా పూలతో పాటు ఆగంతకులు రాయి కూడా విసరడంతో ఆయన కంటి పైభాగంలో తీవ్ర గాయమైనట్లుగా తెలుస్తోంది. నేపథ్యంలో కార్యకర్తలు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్. మురళీ, సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర 14వ రోజు ఎన్టీఆర్ జిల్లాలకు అడుగుపెట్టిన పరిస్థితులు కూడా పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఇటు విజయవాడ సిటీలో నుంచి కూడా ఏదైతే సింగనగర్ ఇటు ప్రాంతంలో కూడా ఇటు బస్సు యాత్ర అనేది కూడా కొనసాగుతా ఉంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే కనుక జన సాంద్రత అయితే కనుక విజయవాడ అంతా కూడా కిటకిటలాడుతున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎక్కడికెక్కడికో కూడా ఇటు జనసంద్రంతో ఇటు జగన్మోహన్ రెడ్డికి నీరాజనం పలుకుతున్న పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి. అయితే ఈ పరిస్థితులను చూసుకున్నట్లయితే కనుక అల్లరి మోక నుంచి అయితే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డికి గాయమైనట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే బస్సు యాత్రలో కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు జనంలో ఉన్నటువంటి కొందరు అల్లరి మోక అయితే కనుక ఒక రాయి పెట్టి కొట్టడం కూడా జరిగింది. అయితే ఈ రాయి అనేది కూడా క్యాట్ బాల్ తోటి కొట్టారు అంటూ కూడా వస్తున్నటువంటి సమాచారం అందుతా ఉంది. అయితే బలంగా ఈ రాయి తగలడంతో ఏదైతే జగన్మోహన్ రెడ్డికి ఎడమ కనుబొమ్మ దగ్గర అయితే కనుక గాయం అవడంతో హుటాహుటిన అయితే కనుక బస్సు లోపలికి వెళ్లి ఇటు వైద్యం అందించడం కూడా జరిగింది. ఏదైతే సీఎం డాక్టర్ హరికృష్ణ అయితే కనుక ప్రథమ చికిత్స చేయడం కూడా జరిగింది. ప్రథమ చికిత్స అనంతరం కూడా ఏదైతే ఇటు బస్సు యాత్ర అనేది కూడా కొనసాగించడం కూడా జరుగుతూ ఉంది. అయితే బస్సులో పైన ఉన్నటువంటి భాగం ఎవరైతే ఇటు సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి సైతం కూడా ఆయన పక్కనే ఉండడం, ఆయనకు కూడా తగలడం కూడా జరిగింది అంటూ కూడా తెలుస్తా ఉంది. అయితే ఆయనకు కూడా ప్రథమ చికిత్స చేయడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ రాయి ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అంటూ కూడా ఇటు వైసీపీ కార్యకర్తలు అయితే కనుక పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా టాస్క్ ఫోర్స్ కావచ్చు, వీరందరూ కూడా జనంలోనే ఉంటారు. ఇటువంటి క్యాట్ బాల్ తోటి రాయి కొట్టారా లేదంటే విసిరారా ఏంటి అన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో ఇంటెలిజెన్స్ పోలీసులు అయితే కనుక ఆరా తీసిన పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. దీనిపై అయితే
అయితే కనుక ఏదైతే సీఎం సెక్యూరిటీ వింగ్ ఏదైతే ఉందో దీన్ని సీరియస్ గా తీసుకొని వెంటనే అయితే కనుక సమాచారం అందించాలి. వారి ఎవరైతే రాయి విసిరారో సిటీ ఫుటేజ్ లో పూర్తి స్థాయిలో అయితే కనుక పరిశీలించాలంటూ కూడా ఇప్పటికే అయితే కనుక వారిని ఆదేశించడం కూడా జరుగుతూ ఉంది. అయితే అక్కడే కమిషనర్ సైతం కూడా అందుబాటులో ఉండడం, వారితో చర్చించడం కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక బస్సు యాత్ర అనేది కూడా ప్రస్తుతం అయితే కనుక కొనసాగుతూ ఉంది. అయితే సింగనగర్ మీద అయితే కనుక ఈ రోజు రాత్రి కేసరపల్లి అయితే కనుక బస్ చేస్తా ఉన్నారు. అయితే ఇంకా పూర్తి స్థాయిలో అయితే కనుక విజయవాడ సిటీలో భద్రత అనేది కూడా పెంచబోతా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ యొక్క రాయి అనేది కూడా సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు వెల్లంపల్లి శ్రీనివాస్ తో కూడా తగలడంతో ప్రజలు చికిత్స అయితే అందించిన అనంతరం కూడా బస్ యాత్ర అనేది కూడా కొనసాగుతా ఉంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సంతోష్. మేమంతా సిద్ధం యాత్రలో సీఎం జగన్కు చేదు అనుభవం ఎదురైంది. ఎన్టీఆర్ జిల్లాలో మేమంతా సిద్ధం యాత్ర కొనసాగుతోంది. యాత్రలో భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. కనకదుర్గమ్మ వారధి మీదుగా యాత్ర ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా కొందరు జగన్పై రాయితో దాడి చేసినట్లు తెలుస్తోంది. పూలతో పాటు రాళ్లు విసరడంతో జగన్ కంటికి బలమైన గాయమైంది. దీంతో వైసీపీ కార్యకర్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.